నమస్కారం. ఈ రోజుల్లో మన అందరికీ ఒక అలవాటు అయిపోయింది. ఏది కావాలన్నా ఇన్స్టెంట్‌గా అయిపోవాలి. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ మెసేజెస్, చివరిగా ఇన్స్టెంట్ సక్సెస్ కూడా. ఏదైనా ఒక మందు వేసుకుంటే గంటలో నొప్పి తగ్గిపోవాలి. ఒక డైట్ మొదలుపెడితే వారం రోజుల్లో బరువు తగ్గిపోవాలి అని కోరుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రకృతిలో ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే దానికి ఒక నిర్ణీతమైన సమయం పడుతుంది. ఒక విత్తనం మొలకెత్తి మహావృక్షం కావాలన్నా, ఒక ప్రాణి భూమి మీదకు రావాలన్నా దానికి ఒక కాలచక్రం ఉంటుంది. ఆ కాలచక్రాన్నే మన పూర్వీకులు మండలం అని పిలిచారు. మనం తరచూ వింటూ ఉంటాం. అయ్యప్ప స్వామి దీక్ష అయినా, ఆంజనేయ స్వామి దీక్ష అయినా, లేదా ఏదైనా ఆయుర్వేద చికిత్స అయినా 41 రోజులు చేయాలనే నియమం ఉంటుంది. ఎందుకు? సరిగ్గా 41 రోజులు, 30 రోజులు ఉండొచ్చు కదా, లేదా 50 రోజులు ఉండొచ్చు కదా. ఈ 41 సంఖ్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే కనిపెట్టిన ఆయుర్వేద రహస్యం ఏంటి? మన శరీరం మరియు మనస్సు పూర్తి స్థాయిలో రూపాంతరం చెందడానికి ఈ మండల కాలం ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ లాంటిది. మొదటగా మనం తక్షణ ఫలితం అనే భ్రమ నుండి బయటకు రావాలి. మన శరీరం ఒక యంత్రం కాదు, అది ఒక జీవ ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏదైనా మార్పు శాశ్వతంగా నిలవాలంటే అది మన కణాలలోకి ఇంకాలి. ఆయుర్వేద పితామహుడు ఆచార్య సుశ్రుతుడు తన సుశ్రుత సంహితలో ధాతు పరిణామం గురించి అద్భుతంగా వివరించారు. మనం తిన్న ఆహారం నేరుగా రక్తంగా మారిపోదు, అది 7 దశల ద్వారా ప్రయాణిస్తుంది. వీటినే సప్తధాతువులు అంటారు. మీరు గమనించారా? మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం రక్తం బాగుంటే సరిపోదు. శరీరంలోని 7 ధాతువులు శుద్ధి అవ్వాలి. అవి వరుసగా రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధోధాతువు, అస్థిధాతువు, మజ్జధాతువు మరియు చివరగా శుక్రధాతువు. సుశ్రుత సంహిత ప్రకారం ఒక ధాతువు నుండి మరో ధాతువు రూపాంతరం చెందడానికి సుమారు 5 నుండి 6 రోజుల సమయం పడుతుంది. ఉదాహరణకు, మీరు ఈరోజు మంచి పౌష్టిక ఆహారం తింటే అది రసంగా మారి, తర్వాత రక్తంగా మారి, అలా చివరికి అత్యంత శక్తివంతమైన ఓజస్సును ఇచ్చే శుక్రధాతువుగా మారడానికి పట్టే కాలం సుమారు 41 నుండి 42 రోజులు. అంటే మీరు ఈరోజు చేసే మంచి అలవాటు లేదా తీసుకునే ఔషధం మీ శరీరంలోని చివరి కణం వరకు చేరి మీ డిఎన్ఏలో మార్పు తేవాలంటే కనీసం ఒక మండలం పాటు క్రమశిక్షణతో ఉండాలి. అందుకే ఏదైనా ఆయుర్వేద ఔషధం పనిచేయాలన్నా, బాడీ డిటాక్స్ అవ్వాలన్నా 41 రోజుల మండల కాలం తప్పనిసరి అని మన పెద్దలు చెప్పారు. దీన్నే మోడర్న్ సైన్స్ ఏమంటుందో తెలుసా? సెల్యులార్ రీజెనరేషన్. మన శరీరంలోని చర్మ కణాలు ప్రతి 2 నుండి 4 వారాలకు ఒక్కసారి పూర్తిగా కొత్తవి వస్తాయి. కానీ కాలేయం మరియు ఇతర లోతైన కణాలు ఒక క్రమ పద్ధతిలో పునరుద్ధరించబడటానికి 40 రోజుల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సైంటిఫిక్ అమెరికన్ వంటి అంతర్జాతీయ పరిశోధన పత్రికలలో ప్రచురితమైన వ్యాసాల ప్రకారం మన శరీరంలో గణనీయమైన భౌతిక మార్పు రావడానికి ఈ టైం ఫ్రేమ్ చాలా ముఖ్యం. మనం తరచూ వింటూ ఉంటాం, నేను 3 రోజులు వ్యాయామం చేశాను కానీ ఫలితం లేదు, వారం రోజులు మెడిటేషన్ చేశాను కానీ ప్రశాంతత లేదు అని. ఇక్కడే మనం పొరపడుతున్నాం. ఒక కొత్త అలవాటు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మారడానికి, అంటే మన రక్తంలో భాగం కావడానికి సగటున 66 రోజులు పడుతుంది. అయితే ఆ మార్పు యొక్క పునాది బలపడడానికి మొదటి 40 రోజులు అత్యంత కీలకం. మన పూర్వీకులు దీన్ని ఎప్పుడో గ్రహించి దానికి ఆధ్యాత్మికతను జోడించి మండల దీక్షగా మార్చారు. ఈ 41 రోజుల ప్రయాణం కేవలం శరీరం మీద చేసే ప్రయోగం కాదు, ఇది మీ మనస్సు మీద చేసే యుద్ధం. మీలోని తమస్ అంటే బద్ధకాన్ని వదిలించుకొని సత్వగుణాన్ని అంటే చైతన్యాన్ని పెంచుకునే ప్రక్రియ. ఏదైనా గొప్ప ఫలితం కావాలంటే దానికి కాలం అనే పెట్టుబడి పెట్టాలి. గబగబా పరిగెత్తి అలసిపోవడం కంటే క్రమశిక్షణతో 41 రోజులు నడవడం మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. ఇంతవరకు మనం మన శరీరం గురించి, ఆయుర్వేదం చెప్పిన సప్తధాతువుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన మనస్సు గురించి తెలుసుకుందాం. మన శరీరం మారడం ఒక ఎత్తైతే మన మనస్సు మారడం మరొక ఎత్తు. ఎందుకంటే శరీరాన్ని మనం నియంత్రించవచ్చు, కానీ మనస్సును నియంత్రించడం అంత సులభం కాదు. మీరు గమనించారా? ఏదైనా ఒక కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు, అంటే వ్యాయామం కావచ్చు లేదా ఉదయాన్నే లేవడం కావచ్చు, మొదటి 2-3 రోజులు చాలా ఉత్సాహంగా ఉంటుంది.
కానీ 5వ రోజుకో 6వ రోజుకో మన మెదడు మెల్లగా మనతో మాట్లాడుతుంది, ఈ ఒక్కరోజు పడుకోలేవా, రేపటి నుండి డబుల్ వర్కౌట్ చేద్దాంలే అని. ఇక్కడే మనం ఓడిపోతాం. ఎందుకు మన మెదడు ఇలా మొండికేస్తుంది? ఇక్కడే న్యూరోప్లాస్టిసిటీ అనే అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. చాలా మంది అంటుంటారు, ఏదైనా ఒక పనిని 21 రోజులు చేస్తే అది అలవాటుగా మారుతుందని. కానీ ఇది ఒక పాక్షిక సత్యం మాత్రమే. యూనివర్సిటీ కాలేజ్ లండన్లోని పరిశోధకులు నిర్వహించిన ఒక సుదీర్ఘ అధ్యయనం ప్రకారం ఒక పాత అలవాటును మన మెదడులోని న్యూరాన్ల నుండి శాశ్వతంగా తుడిచేసి ఒక కొత్త అలవాటు మన డిఎన్ఏలో భాగం కావడానికి సగటున 66 రోజులు పడుతుందని తేలింది. అయితే ఇందులో మొదటి 40 రోజులు అత్యంత కీలకమైనవి. దీన్నే న్యూరాల్ పాత్వే అంటారు. ఒక అడవిలో మనం ప్రతిరోజు నడుస్తుంటే అక్కడ ఒక దారి ఎలా ఏర్పడుతుందో మన మెదడులో కూడా ఒక ఆలోచన పదే పదే చేయడం వల్ల ఒక రహదారి ఏర్పడుతుంది. ఈ 41 రోజుల మండల కాలంలో మీరు నిరంతరాయంగా క్రమశిక్షణతో ఉన్నప్పుడు పాత చెడు అలవాట్ల దారులు మూసుకుపోయి కొత్త ఆరోగ్యకరమైన దారులు బలంగా తయారవుతాయి. అందుకే మన పూర్వీకులు 41 రోజుల పాటు ఎటువంటి విరామం లేకుండా మండల దీక్ష చేయాలని చెప్పారు. ఒక్కరోజు గ్యాప్ వచ్చినా ఆ దారి బలహీనపడుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం డోపమైన్ డెటాక్స్. నేటి కాలంలో మనం సోషల్ మీడియా, జంక్ ఫుడ్, విలాసాలకు బానిస అయిపోయాం. వీటి వల్ల మన మెదడులో డోపమైన్ అనే హార్మోన్ విపరీతంగా విడుదలవుతుంది. దీనివల్ల మనకు చిన్న చిన్న విషయాల్లో ఆనందం దొరకదు, ఎప్పుడు ఏదో ఒక ఉద్రేకం కావాలనిపిస్తుంది. కానీ మండల దీక్షలో భక్తులు ఏం చేస్తారు? నేల మీద పడుకోవడం, చన్నీళ్ల స్నానం, సాత్విక ఆహారం, చెప్పులు లేకుండా నడవడం. ఇవన్నీ వినడానికి కష్టంగా అనిపించినా వీటి వెనుక ఉన్న సైన్స్ ఏమిటంటే ఇవి మీ మెదడులోని డోపమైన్ లెవెల్స్ను రీసెట్ చేస్తాయి. దీన్నే ఆధ్యాత్మికంగా చిత్తశుద్ధి అంటారు. 41 రోజుల తర్వాత మీ మెదడు ఎంత ప్రశాంతంగా మారుతుందంటే మీరు ప్రకృతిలోని చిన్న చిన్న శబ్దాలను కూడా ఆస్వాదించగలరు. ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. అంతేకాదు, మండల దీక్షలో ఉండే మరో రహస్యం బ్రహ్మ ముహూర్తం. తెల్లవారుజామున నిద్ర లేవడం వల్ల మెదడులో ఆల్ఫా వేవ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ ఆల్ఫా స్థితిలో ఉన్నప్పుడు మనం చేసే సంకల్పం నేరుగా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. అంటే మీరు 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒకే మంత్రాన్ని జపించినా లేదా ఒకే లక్ష్యం గురించి ఆలోచించినా అది మీ మెదడులో హార్డ్ వైర్ అయిపోతుంది. 41 రోజుల తర్వాత మీరు ఆ పనిని బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. మీ మెదడే మిమ్మల్ని ఆ పని చేయిస్తుంది. అది మీ స్వభావంగా మారిపోతుంది. కాబట్టి ఆలోచించండి, మన పెద్దలు ఇచ్చిన ఈ మండలం అనేది కేవలం మతపరమైన నియమం కాదు, ఇది ఒక సైంటిఫిక్ రీసెట్ బటన్. మీరు మీ జీవితంలో కోపం తగ్గించుకోవాలన్నా, ఒత్తిడి నుండి బయటపడాలన్నా లేదా ఒక కొత్త స్కిల్ను నేర్చుకోవాలన్నా దానికి 41 రోజుల మండల కాలాన్ని కేటాయించండి. అది మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తుంది. ఇప్పుడు మనం ఈ 41 రోజుల్లో మన ప్రాణశక్తి ఎలా మారుతుంది తెలుసుకుందాం. మన పూర్వీకులు 41 రోజులను ఒక మండలమని ఎందుకు అన్నారో తెలుసా? ప్రకృతిలో ప్రతిదీ ఒక చక్రంలా తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడం, చంద్రుని దశలు మారడం, ఇలా ప్రతిదానికి ఒక సైకిల్ ఉంటుంది. అదేవిధంగా మానవ శరీర వ్యవస్థలో కూడా ఒక ఫిజియోలాజికల్ సైకిల్ ఉంటుంది. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలోని శక్తి నాళాలు ఒక పూర్తి స్థాయి శుద్ధిని జరుపుకోవడానికి పట్టే కాలమే ఈ 40 నుండి 48 రోజులు. అందుకే దీన్ని ఒక మండలం అని పిలుస్తారు. ఈ కాలంలో మీరు చేసే సాధన కేవలం మీ చర్మం మీదో మెదడు మీదో ప్రభావం చూపదు, అది మీ ప్రాణామయ కోశం మీద ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీరు గమనించాలి, అదే ఎపిజెనెటిక్స్. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుందంటే మన పూర్వీకుల నుండి వచ్చిన డిఎన్ఏను మనం మార్చలేకపోవచ్చు, కానీ మన జీవనశైలి మరియు ఆలోచనల ద్వారా ఆ డిఎన్ఏ ఎలా పనిచేయాలో మనం శాసించవచ్చు. అంటే మీరు 41 రోజుల పాటు ఒక క్రమశిక్షణతో కూడిన మండల దీక్షలో ఉన్నప్పుడు మీ శరీరంలోని జీవక్రియలు ఎంతగా మారుతాయంటే మీరు మీ వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులను లేదా నెగటివ్ టెండెన్సీలను కూడా మీరు అణిచివేయగలరు. 41 రోజుల పాటు మీరు తీసుకునే సాత్విక ఆహారం, చేసే ధ్యానం మీ కణాలలోని మెమొరీని క్లీన్ చేస్తుంది. అందుకే దీక్ష ముగిసిన తర్వాత భక్తులు ఒక రకమైన తేజస్సుతో, కొత్త ఉత్సాహంతో కనిపిస్తారు. ఇది కేవలం భక్తి కాదు, ఇది మీ లోపల జరిగిన
జెనెటిక్ రీసెట్. మనం మొదట్లో అనుకున్నాం కదా, ఏదైనా వెంటనే జరిగిపోవాలి అని. కానీ మిత్రులారా, తక్షణమే వచ్చేది తక్షణమే వెళ్ళిపోతుంది. వేగంగా పెరిగే గడ్డి పరకకు ఆయుష్ తక్కువ, కానీ వందల ఏళ్లు నిలబడే మర్రి చెట్టు పెరగడానికి సమయం పడుతుంది. ఈ 41 రోజులు మీరు పడే కష్టం, మీరు చేసే నిగ్రహం మీ జీవితమనే వృక్షానికి బలమైన వేళ్లను ఇస్తుంది. ఈ కాలంలో మీలోని ఓజస్సు పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ ఓజస్సు పెరిగితే మనిషికి తిరుగులేని రోగ నిరోధక శక్తి, అజేయమైన సంకల్ప బలం లభిస్తాయి. 41 రోజుల తర్వాత మీరు అద్దంలో చూసుకుంటే మీకు కనిపించేది పాత మీరు కాదు, అది మీలోని ఒక మెరుగైన శక్తివంతమైన వెర్షన్. ఆ 41వ రోజు మీరు పొందే ఆనందం, తృప్తి ఇన్స్టెంట్ నూడిల్స్ ఇచ్చే ఆనందం కంటే కోటి రెట్లు గొప్పది. కాబట్టి ముగింపుగా నేను చెప్పేది ఒక్కటే, 41 రోజుల మండల కాలం అనేది కేవలం మన పురాణాల్లో ఉన్న విషయం కాదు, అది ఒక పక్కా సైంటిఫిక్ ఫార్ములా. మన సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన ఆరోగ్యం దాగి ఉంది. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలని నిజంగా అనుకుంటే ఏదైనా ఒక చిన్న మార్పును ఎంచుకోండి. అది ప్రతిరోజు యోగా చేయడం కావచ్చు, పుస్తకం చదవడం కావచ్చు, లేదా నెగిటివిటీని వదిలేయడం కావచ్చు. దానికి సరిగ్గా 41 రోజుల సమయం ఇవ్వండి. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ మండల కాలాన్ని పూర్తి చేయండి. ఆ తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మిత్రులారా, ఈ రహస్యాన్ని మీ ఒక్కరితోనే ఉంచుకోకండి. ఈ శాస్త్రీయ సమాచారాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మనం మన సంస్కృతిలోని గొప్పతనాన్ని సైన్స్తో కలిపి అర్థం చేసుకున్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. మరి మీరు ఏ అలవాటును 41 రోజుల పాటు పాటించబోతున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, మార్పు అనేది ఒక క్షణంలో మొదలవుతుంది, కానీ అది మీ జీవితంలో భాగం కావడానికి ఒక మండలం పడుతుంది. తిరిగి మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం.